హాయ్ అండి, రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: చింతపండు కొంచెం తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకుని, తర్వాత 2 టేబుల్ స్పూన్ పలుకులు, గసగసాలు, మసాలా సామాన్లు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ధనియాలు కొంచెం, మనం ధనియాల పొడి వేసుకుంటాం కదండి, అందుకు మనం కొంచెం ధనియాలు తీసుకోవాలి. తర్వాత నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 చిన్న సైజు, పచ్చిమిర్చి 4. మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ కాబట్టి వంకాయలు తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ దీనికి స్టఫింగ్కి మనం మసాలా రెడీ చేసుకున్నాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. మనకు పల్లీలు ఎగిపోయి కదా, ఇందులో మనం ధనియాలు నువ్వులు వేసేసుకుందాం. వీటిలో కూడా కొంచెం వేగనిద్దాం. చూసారు కదా. తర్వాత మనం మసాలా సామాన్లు వేసేసుకుందాం. యాలకులు, లవంగ మొగ్గలు, గసగసాలు కూడా వేసేసుకుందాం. చూసారు కదా, మనకి ఇలా అన్ని దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుందాం. చూసారు కదా, మనం మిక్సీ జార్లో ఆడేసుకున్న తర్వాత ఇందులో రుచి తగినంత సాల్ట్ చూసేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది తక్కువైతేప్పుడు కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకోండి. తర్వాత కారం, తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. తర్వాత మనం వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా చీరుకొని, లాస్ట్ వరకు చీరకుంటే కొంచెం చూద్దాం. ఇలా 4 ముక్కలుగా చీరుకొని ఒక సాల్ట్ వాటర్ వేసేద్దాం. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే వంకాయలు అనేది నల్లగా పోవు. తర్వాత ఈ వంకాయల్లోకి మసాలా కారం పెట్టేద్దాం. ఈ మసాలా కారంలో మనం అన్ని ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ముద్దగా కలుపుకోవాలి. ఇలాగా ఒక్కొక్క వంకాయలోకి గుజ్జు పెట్టేద్దాం. ఓకేనా? కొంచెం ఇందులో ధనియాలతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని కలిపేసుకుని వంకాయలో స్టఫింగ్ పెట్టేద్దాం. చూసారు కదా, మనం ఈ వంకాయలకి స్టఫింగ్ పెట్టేసుకున్నాం కదా. పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలా పక్కన నుంచి, తర్వాత మనకు ఇంకా కొంచెం గుజ్జు మిగిలింది. ఈ గుజ్జు మనం పైన గ్రేవీ కింద చేసుకుందాం. పైన గ్రేవీలాగా ఉంటుంది అనమాట. కర్రీ అనేది చిక్కగా వస్తుంది మనకి ఇది ఉండడం వల్ల. చూసారు కదా. అలాగే మనం ప్యాన్ పెట్టుకున్నాం, అందులో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా, మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. తర్వాత మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసిన కొంచెం జాగ్రత్త. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. తర్వాత ఇందులో ఆనియన్స్, వీటిని కలుపుకున్నాం. వేసుకుందాం. తర్వాత ఇందులో మనం ఫస్ట్లో చెప్పడం మర్చిపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. మరి ఉల్లిపాయలని మరీ రెడ్గా ఏగనివ్వకూడదు, కొంచెం ఏగనివ్వండి. తర్వాత వంకాయల్లో మిగతాదే ఏగనిద్దాం. ముందే ఎర్రగా ఎగితే వంకాయలతో పాటు వేగినప్పుడు మాడిపోతాయి అనమాట. అందుకే సగం వేగనిచ్చిన తర్వాత ఈ స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలను వేసేద్దాం. ఓకేనా? అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. చూసారు కదా, మనకి వేగింది కదా ఆనియన్స్ అనేది. తర్వాత వంకాయలు ఒక్కొక్కటి వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకుందాం. ఇలా వంకాయలు అనేది అన్నీ వేసేసుకున్న తర్వాత
వీటిని కట్టేసి కొంచెం సర్వ్ చేసి మూత పెట్టేస్తున్నాం. వంకాయలు అనేది మగ్గుతాయి అన్నమాట. చూసారు కదా మనకు వంకాయలు అనేది ఎలా మగ్గిపోయాయో. వీటి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి అటు ఇటు కలిపిదానండి. మీరు అలా వదిలేకండి, వంకాయలు అనేవి మాడిపోతాయి. చూసారు కదా మనకి 80% వంకాయలు అనేవి ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత మనం ఇందాక గ్రేవీ వేసాం కదా, గ్రేవీ మిగిలిపోయింది కదా, అందులో కొంచెం వాటర్ వేసి ఇందులో వేసేద్దాం. వేసుకున్నాం కదా, తర్వాత మనం ఈ చింతపండు రసాన్ని కూడా వేసేద్దాం. చూసాం కదా మనం ఈ గ్రేవీలో వాటర్ అండ్ చింతపండు రసం వేసుకున్నాం కదా, మనకి ఎలా ఉంది. ఇది మనం కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. అప్పుడు గ్రేవీ అనేది కొంచెం చిక్కగా దగ్గరికి అవుతుంది మన కర్రీ అనేది. మిగతా 20-30% ఉంది కదండి, అది కూడా ఉడికిపోతుంది అన్నమాట ఇందులో. చూసారు కదా మనకు చింతపండు రసం వద్దు, కొంతమంది పులుపు ఇష్టమైన నూనె కమ్మగా తినే వాళ్ళకైతే చింతపండు రసం వేసుకోకండి. కొంతమంది కొంచెం పులుపు తగిలేలాగా ఉంటే వేసుకోండి. కొంచెం చింతపండు రసం వేసుకోవడం వల్ల కొంచెం కర్రీ అనేది కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. ఓకేనా, మనం లిడ్ పెట్టేద్దాం దీనిపైన. చూసారు కదా మనకి కర్రీ కొంచెం దగ్గరకు అవుతుంది. తర్వాత మనం ఇందులో గరం మసాలా కొంచెం వేసేస్తాం. ఓకేనా, చాలు. తర్వాత చూడండి మన కర్రీ అనేది ఎంత చిక్కగా ఉందో. చూసారు కదా, తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని తీసుకోవడం అనమాట. లాస్ట్లో మనం కొత్తిమీర కొత్తిమీర లేకపోతే ఇలా తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వైట్ రైస్లో కానీ రోటీలోకి కానీ టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు కూడా తయారు చేసుకుని చెప్పండి. ఓకేనా, చూసారు కదా మనం ఎంత వాటర్ వేసామో అదంతా అయిపోయింది. చూసారు కదా మనం ఎంత వాటర్ వేసామో అదంతా అయిపోయింది అనమాట. లాస్ట్లో మనకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. అంటే ఈ ఆయిల్ అనేది పైకి తేలగానే మనకి గ్రేవీ అనేది డన్ అయిపోయింది అనమాట. ఓకేనా, మనం స్టవ్ ఆఫ్ చేసుకో. చూసారు కదా మనం వంకాయ కర్రీని బౌల్లో తీసుకున్నాం కదా. మీరు కూడా ఈ వంకాయ కర్రీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, మీకు ఈ వంకాయ కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి రాంబాబు గారు అమ్మ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.